నా పేరు సుబ్బారావు, మాది చిన్నగుర కాలనీ. అంటే మాకు ఎందుకంటే అందుబాటులో ఉండే నాయకులు, తెలిసిన వ్యక్తులు కావాలి. ఎందుకంటే వాళ్ళు మాకు ఏదైనా అందుబాటులో ఉండి ఏదైనా మాకు మంచి మా గిరిజన గ్రామాలకి కావాల్సిన సహకారాలు అందించే వ్యక్తులే మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. మా గ్రామం తరఫు ముందు ఉండేది, కానీ అంతవరకు మా ఊరు ఎక్కడ ఉందో ఆవిడకి తెలియదు. ఆవిడ ఇప్పుడు కొత్తపల్లి గీత ముందు ఎంపీగా ఉండేది, కానీ మా చిన్నగొర కాలనీ అది ఎక్కడ ఉందో ఆవిడ ఇప్పుడు వరకు మా ఊరికి రాలేదు, మా గ్రామానికి రాలేదు. కాబట్టి మాకు తెలిసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తరఫున మేము సపోర్ట్ చేస్తాం. నా పేరు లక్ష్మణరావు, డాక్టర్ నేను. కాకపోతే ఈ ఏరియాలో మాకు ఎంపీ ఏటి చేయలేదు. కొత్తపల్లి గేదె వచ్చి మాకు ఏటి చేయలేదు. మా గిరిజన ప్రాంతాలకు ఎవరికి సౌకర్యం చేయలేదు. మా గిరిజన పాటు నేను ఉంటాను, గిరిపుత్రుడు నేను. మాతో పాటు వాళ్ళ కష్టకాలు నేను చూసుకుంటాను. ఎవరు మాకు హెల్ప్ చేయలేదు, ఎవరు చేయలేదు. గిరిపుత్రులు నేను వారసుడు, నేను గిరిపుత్రులు ఆదుకుంటాడు, ఇచ్చేస్తాను. ఏంటాడు ఎవరు కాదా, గిరిపుత్ర వారసుడు నేను. అది చేస్తుంది ఏంటంటే గిరిపుత్రులు మొత్తం కొత్తపల్లి గీత మాకు ఎవరు తెలియదు. తెలుసా? తెలీదు. తెలీదా? ఎవరికి తెలియదు. ఇంతవరకు ఎక్కడ రాలేదు. వచ్చిందా? ఊర్లో కూడా రాలేదు. గీతారు మా తెలియదు. మాకు నమ్ముకున్న నాయకుడు మాకు కావాలి. వాళ్ళు కరెక్ట్ నిక్కచ్చిన ఎస్టీ వాడు గిరిజన పుత్రులు మాకు కావాలి. లేకపోతే ఓడిస్తాం లేదా? ఓడిస్తాం లేదు మామ, ఓడిస్తాము. ఏ దొంగ సర్టి పెట్టుకొని ఇలా బతుకు తెలగవద్దు. మాకు గిరిపుత్రులు మాకు కావాలి. గీత మాకు తెలుసా? చెల్లికి తెలుసా? గిరిపుత్ర మాకు తెలుసా? గీత మాకు తెలుసా? నెక్కచ్చని మన నాయకి కావాలి. మాకు ఎవరు ఇది చేస్తే వాళ్ళకే ఇది చూస్తాం, అంతేగాని మాకు తల్లున్నారా తండ్రి ఉన్నారా చెప్పండి, ఎవరు లేరు. తొక్కు చెట్లు ఒక ఇది కరపుల్లైనా ఒక ఇది పక్కకు పడేస్తాము. అంతకంటే ఈయన చేస్తే ఎవరు చూస్తారు సార్ చెప్పండి? మీరైనా ఏదైనా అవసరం వస్తే వస్తారు, వాళ్ళు పట్టుకొని అమ్మా ఇదా అని అడుగుతారు. కనీసం మా ఊరు ఇక్కడ ఉన్నదా ఎక్కడున్నదని ఎవరు వచ్చినారా మాకు తెలియదండి. తెలియదు, మాకు వస్తా కానీ తెలుస్తుంది. ఊరు ఎక్కడున్నదో మా వాడు ఎక్కడున్నదో అని కనీసం ఎక్కడున్నదో అని చెప్తారు సార్. తెలిసారు మాకు తెలియకే కదా. ఒక్కసారి రాలేదు. మా వాడు ఎక్కడున్నదో ఎలాగున్నారా ఇది చేస్తున్నారా లేదని ఏ రోజున ఒకసారైనా వచ్చిందా వచ్చినందుకే అవకాశం చెప్పుకుంటాము. మాకు ఎవరు ఇది చేస్తే వాళ్ళకే ఇక్కడ నుంచి నాకు సెలవు. నా పేరు మండల గిరిధర్రావు, ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ జేఏసీ శాఖ కన్వీనర్. అండ్ కేంద్ర ప్రభుత్వం అరకు పార్లమెంటుకు సంబంధించి కొత్తపల్లి గీత గారికి ఎంపీ సీటు కేటాయించారు. ఇదివరకు ఆమె ఎన్నిసార్లు గెలిచినా సరే గిరిజన ప్రాంతాలు ఎక్కడున్నాయి అని కనీసం మారుమూల ప్రాంతాలకు వచ్చి చూసిన దాఖలు లేవు. ఎక్కడ కూడా అభివృద్ధి చేసినట్టు దాఖలు కూడా లేవు. ఎన్నిసార్లు కూడా గిరిజన గ్రామాలు బాగా మారుమూల గ్రామాలుగా ఉండిపోయినాయి తప్ప ఆమె అభివృద్ధి అనేది ఏమీ చేయలేదు. ఇదివరకు వైసీపీ ప్రభుత్వంలో గెలిచినా సరే అటు అరకు, పాడేరు, రంపచోడవరం, ఇటు శ్రీకాకుళం, గుమ్మడి ఈ ఏరియా ఎప్పుడు కూడా ఆమె రాలేదు. మా గ్రామాలు బాగా కుంటుపడి ఉన్నాయి. 2019 టు 24 వరకు కూడా ఆమె ముఖం ఎక్కడుందో ఎవరికి తెలియదు. జనజాగృతి పార్టీ పెట్టి కూడా ఆమె ఎన్నో లక్షల సభ్యత్వం వచ్చిందని తెలిసి బోగస్గా చేయించింది ఆమె. కానీ కనీసం ఆమె పోటీ చేసినప్పుడు 1500 ఓట్లు కూడా ఆమెకి రాలేదు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆమెను బీజేపీ తరఫున
అరకు పార్లమెంటుకు సంబంధించి ఎంపీ క్యాండిడేట్గా ముందుకు వస్తుంటే ఆమెకి ఎలా గెలిపించాలి, ఎందుకు గెలిపించాలి? భారతీయ జనతా పార్టీ అనేది మాకు చాలా అభిమానమే. చాలా మోడీ గారు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఆయన ముఖం చూడాలి. అంతేగాని కొత్తపల్లి గీత గారికి సంబంధించి మేము అనేది ఓట్లు వేయము. నా పేరు మండల గిరిధర్రావు. కానీ ఆమెకే గనక ఒక టికెట్ ఇచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకుంటే అరకు పార్లమెంటుకి సంబంధించి ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాలకు వెళ్ళి కూడా మా గిరిజనుల తరపున మేమంతా ఆమెకు వ్యతిరేకించి మరీ చెప్తున్నాము. ఓట్లు వేయము. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాము, ఓడించి తీరుతామని ఇందు మూలంగా పత్రికా సోదరులందరికీ కూడా తెలియపరుస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.